మెడికల్ సీట్లు, మెడికల్ కాలేజీలు అనేటటువంటిది వెరీ సింపుల్ లాజిక్. అది ప్రజలకి ముడిపడి ఉన్నది. చదువుకున్న వాళ్ళకి ముడిపడి ఉన్నది. చదువు రానటువంటి వాళ్ళకి సంబంధించిన వ్యవహారం కాదు. విద్యావంతుల యొక్క వ్యవహారం అది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి లైఫ్ ఇచ్చింది విద్యావంతులు. తెలుగుదేశం అంటే ప్రేమించేది విద్యావంతులు. మెడికల్ ఇంజనీరింగ్ సీట్ల ఆసక్తి విపరీతంగా ఉండేవాళ్ళు చంద్రబాబు గారిని ప్రేమించేది ఏంటంటే ఆయన వచ్చిన తర్వాతనే కార్పొరేట్ విద్యా వ్యవస్థని ఆ రోజు ద్వేషించినా కమ్యూనిస్టులు ఆపినా తీసుకొచ్చారు. దాని కారణంగానే కాస్త ఖర్చు అయినా సరే అప్పో సొప్పో చేసి మా పిల్లల్ని చదివించడం వల్ల మా పిల్లలు ఇంజనీర్లు అయ్యారు, సాఫ్ట్వేర్లు అయ్యారు, లేకపోతే డాక్టర్లు అయ్యారు అన్నటువంటిది వాళ్ళందరూ కోరుకునేటటువంటిది. వాళ్ళకి మెడికల్ విద్య అంటే ఏంటో తెలుసు, మెడికల్ కాలేజీలు అంటే ఏంటో తెలుసు. పదే పదే పీపీపీ అంటే ప్రైవేట్ కాదు, కాలేజీలు తొందరగా నడవాలంటే ప్రైవేట్లో చేయాలి, ఇలాంటి మాటలు అసెంబ్లీలో ఇవాళ కూడా అదే. 17% అప్పట్లో జగన్ పూర్తి చేశాడు. 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం అంటే ఆషామాషి కాదు కదా. చంద్రబాబు గారు 14-19 మధ్యలో ఏమైనా పూర్తయినాయా? ఒక మెడికల్ కాలేజీ అన్నా? అసలు అది వదిలేసేయండి. జాతీయ విద్యా సంస్థలు పూర్తయినాయా 5 ఏళ్లలో? ఎయిమ్స్ కూడా అవ్వలేదు కదా, ఆ తర్వాతే కదా అయ్యింది. అంటే ప్రతిదానికి ఒక ప్రారంభం ఉంటుంది. అమరావతి కూడా పూర్తి కాలేదు కదా, ఇప్పటికి కూడా పూర్తి కాలేదు కదా. అవి తీసుకెళ్ళి ప్రైవేట్కి ఇస్తున్నామా? లేకపోతే కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రైవేట్కి ఇచ్చారా? లేదు కదా. అట్లాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని అదేదో ప్రైవేట్కి ఇవ్వడం. పీపీపీ అంటే ప్రైవేటే కాదు, ఎవరికి మరి? వాడెవడో లీజుకి తీసుకుంటాడు, వాడికి డబ్బులు ఎక్కువ ఇస్తున్నాడు ప్రభుత్వానికి. డబ్బులు ఇక్కడ వస్తాయనినే కదా. మరి ప్రైవేట్ వాడికి డబ్బులు వచ్చినప్పుడు ప్రభుత్వం ఆ డబ్బులు తీసుకోకూడదా? తొందరగా కట్టడం. మరి అమరావతి తొందరగానే కడతామంటున్నాం, 3 ఏళ్లలోనే కడతానంటున్నాం కదా. ఇది ఏడాది జాలుగా ఈ కట్టడానికి అంత కూడా లేదు కదా. ఏముంది అందులో? కట్టడానికి ఏంటి ప్రాబ్లం? కట్టించడానికి ఏంటి ప్రాబ్లం? మనం వెళ్ళి కడతామేంటి? రాయి కడతాము. కన్స్ట్రక్షన్ బిల్డర్కి ఇస్తే ఆడే కడతాడు, డబ్బులు ఇస్తే తీసుకుంటాడు. దాంట్లో లాభం ప్రైవేట్ వాడికి వస్తుంటే ప్రభుత్వానికైనా వస్తుంది. సింపుల్ లాజిక్ ఇది. ఇంకొకటి, దీనివల్ల ఎంతమంది నష్టపోతున్నారు? ఒక ప్రైవేట్ మెడికల్ కళాశాల అంటే ఇదే ప్రభుత్వ మెడికల్ కళాశాల. ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కళాశాల వాళ్ళకి దాంట్లో వాడే స్థలం కొనుక్కుంటాడు, వాడే బిల్డింగ్ కట్టుకుంటాడు, వాడే ఫ్యాకల్టీని పెట్టుకుంటాడు, వాడే హాస్పిటల్ పెట్టుకుంటాడు, వాడే అందులో రిక్రూట్మెంట్ చేసుకుంటాడు. ఇంత ఖర్చు పెట్టి వాడు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఎంతవరకు నడుపుతున్నారే. మరి అట్లాంటిది ప్రభుత్వంలో ఆల్రెడీ భూమి ఉంది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కొంత పూర్తయినవి ఉన్నాయి, పునాదులు అయినవి ఉన్నాయి, 20% అయినవి ఉన్నాయి, 40% అయినవి ఉన్నాయి, 60% అయినవి ఉన్నాయి, 80% అయినవి. అంత బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఇంత డబ్బులు మన చేతుల్లో ఉన్నప్పుడు, ఇంత రాబడి, ఇంత ఖర్చు పెట్టిన తర్వాత అయితే గీతే మొత్తం కలిపితే 6-7 వేల కోట్లు. ఆఫ్టర్ ఆల్ 6-7 వేల కోట్లు ప్రభుత్వానికి. అది పెద్ద భారమా? అది కష్టమా? ఇంకోటి, ఆ డబ్బులు ఆల్రెడీ ఎట్లా రావాలో అతను సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పాడు. ఆ సెల్ఫ్ ఫైనాన్స్ మేము వస్తే తీసేసి అందరికీ అందుబాటులో తెస్తామని కదా మీరు హామీ ఇచ్చి వచ్చింది. మరి ఇప్పుడు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ తీసేస్తున్నారా లేదా? అంత గవర్నమెంట్ సీట్లు పెడుతున్నారా లేదా? 15,000 రూపాయలకే మెడికల్ ఎంబీబీఎస్ చదువుకోవడానికి పెడుతున్నారా లేదా? అలా పెట్టకపోతే మాటలు పెట్టుకున్నట్టే కదా, మాట తప్పినట్టే కదా. పౌరు మీరు చెప్పినట్టే పీపీపీ ప్రైవేటు అని చెప్పి ప్రైవేట్లో ఈ మెడికల్ కాలేజీలు అన్నింటిలో 15,000కి మించి ఫీజు ఉండదు. 15,000 ఫైనల్ ఫీజు. 100% సీట్లు, 150 సీట్లు కూడా పేదలకే ఇస్తామని చెప్పండి, అదే ప్రజలకే ఇస్తామని చెప్పండి. ఎక్కడా ఉండదు. అదేదో 15% సెంట్రల్ గవర్నమెంట్ కోటా కూడా తీసేస్తామంటారు. రైట్, ఏం చేస్తారు ఇప్పుడు? ఓవరాల్గా మొత్తం తీసేసి అందరికీ 15,000కే ఫీజు, లేదా 50,000 ఫీజు, లేదా 1,00,000 రూపాయల ఫీజు ఎనఫ్. అంతకు మించి ఫీజు ఉండదు, అదే ఫైనలు. అది ప్రైవేట్ వాళ్ళ చేత నిర్వహిస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అట్లా చెప్తే ప్రజలు 2 చేతులు ఎత్తి దండం పెడతారు. అక్కడ చదువు పూర్తి చేసిన ప్రతి ఒక్క డాక్టర్ తన జీవితకాలం మీ ఫోటోని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాడు, వాళ్ళ హాస్పిటల్లో పెట్టుకుంటాడు. అది చెప్పండి, అది చెప్పట్లేదే. ఇంకొకటి, ఒక ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి కడితే ఎన్ని లాభాలు అనుకుంటున్నారు? జనానికి తెలియదు అది. ఒక మెడికల్ కళాశాల పెడితే ప్రొఫెసర్ నియామకం, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, స్టాఫ్ నియామకం 100లోనే ఉంటుందిగా, ఒకళ్ళు ఇద్దరు కాదు కదా. దాంతోపాటుగా హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్లు, స్టాఫ్ నియామకాలు, ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగాలేగా. ఇవన్నీ యూత్కి, ఇక్కడ చదువుకున్నటువంటి మెడికల్ విద్యార్థులకు అవకాశం వస్తాయి కదా. వీటికి తోడు డయాగ్నోసిస్, ఫార్మా, ఇవన్నీ కూడా ప్రభుత్వానియే కదా. ఇవన్నిట్లో కూడా ఉద్యోగాలు వస్తాయి కదా. ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి? 17 మెడికల్ కళాశాలలు అంటే కనీసం 17,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మిగతా డిపెండెన్సీ అన్నీ కలిపి అక్కడ ఉండే హోటల్లో లేకపోతే ఇంకోటి కలిపితే 25-30 వేల మంది బతికేస్తారు. దాని మీద సింపుల్గా బతికేస్తారు. అట్లాగే ఏడాదికి ఎంతమంది విద్యార్థులకు బెనిఫిట్ వస్తుంది దీంట్లో? ఈ ప్రభుత్వ సీట్ల వల్ల కనీసం 50% సీట్లు లెక్కేసుకున్నా
50 సీట్లు లెక్కేసుకున్నా, అందులో వాస్తవంగా 150లో సగం అంటే పోనీ 50 లెక్కేసుకున్నా, 17 లెక్కేసుకుని ఎంతమందికి 15,000 రూపాయలకే అక్కడ అవకాశం లభిస్తుంది? ఎంత భగవంతుడు ఇచ్చిన అవకాశం అది. భగవంతుడు ఇచ్చిన అవకాశం మోడీ గారి రూపంలో రాష్ట్రానికి దక్కితే దాన్ని కాస్త ఇంకా ప్రజలను అబ్బెబ్బే ఏం లేదు పీపీపీ అంటేనే కరెక్టు అంటే, నేను చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థలు పీపీ కింద ఇవ్వలేదు. ఎయిమ్స్ లేకపోతే త్రిబుల్ ఐటీలు లేకపోతే ఐఐఎంలు ఇవన్నీ ప్రైవేట్ కిందకి ఇవ్వాలా? ప్రభుత్వం ఎందుకు కట్టింది? అప్పటిదాకా సీట్స్ వేరే చోట పెట్టారు కదా. ఎక్కడ కూడా అవసరమైతే ఈ కాలేజీలన్నిటికీ కూడా సీట్స్ నోకే చేసి వేరే కాలేజీలో పెట్టి నడిపించండి చక్కగా. ఆ తర్వాత ఈ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అవుతాయి, ఈలోపు సీట్లు మనం చేతికి ఇప్పించినట్టు అవుతుంది, ప్రజలకు ఉపయోగం అవుతుంది, 100 మందికి లైఫ్ వస్తుంది, మీ పేరు చెప్పుకుని శాల్యూట్ చేసుకుంటారు. బాధ్యతగా మెలుగుదాం. ఈ సమాజం చూస్తోంది, ఇదొక్కసారి ఆలోచించండి.